హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు భూమిస్ హోమ్ మేడ్. ఈరోజు మన ఛానల్లో ఒక రెసిపీ చూపిస్తున్నానండి. అది బ్రోకెన్ వీట్ వెజిటేబుల్ ఉప్మా అండి. బ్రోకెన్ వీట్ ఉంటుంది కదా, దాంతో చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వెజిటేబుల్స్ ఏమైనా తీసుకోవచ్చు. స్టవ్ మీద బాండీ కానీ కుక్కర్ కానీ ఏదైనా పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని, కరివేపాకు కూడా వేసుకుని అవి ఫ్రై అయ్యే వరకు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి ఫ్రై అవుతూ ఉండగా పక్కనే ఇంకో బౌల్ తీసుకొని వాటర్ బాయిలింగ్ చేసుకోండి. అలా చేసుకుంటే ఉప్మా కొంచెం తొందరగా అవుతుంది. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పొటాటో, క్యారెట్, గ్రీన్ పీస్, క్యాప్సికమ్, టమాటో, నేను ఇవన్నీ తీసుకున్నాను. అవన్నీ వేసుకోండి. కావాలంటే మీకు బీన్స్ కూడా తీసుకోండి, బాగుంటుంది. వెజిటేబుల్స్ మీ ఇష్టం, ఏ వెజిటేబుల్ వేసుకున్నా బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం తొందరగా కుక్ అవుతాయి. మూత కూడా పెట్టుకుంటే మగ్గుతుంది వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ మగ్గినాయి కదండి. వాటర్ బాయిలింగ్ పెట్టుకున్నాం కదా, అవే వాటర్, ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. హాట్ వాటర్ వేసుకున్నాం కాబట్టి తొందరగానే బాయిల్ అయిపోతాయి. సాల్ట్, ఇందాక వేసిన సాల్ట్ సరిపోకపోతే చూసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. బాయిలింగ్కి వచ్చిన తర్వాత రవ్వ, ఒక గ్లాస్ రవ్వకి 3 వాటర్ తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ రవ్వ వేసేసుకోండి. ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ వేయాలి. రవ్వ కలుపుతూ వేసుకోండి, ఎక్కడ ఉండలు కట్టకుండా ఉంటుంది. కలిపిన తర్వాత నేను కుక్కర్ పెట్టాను, అందుకని విజిల్ పెట్టుకుందాము. 3 విజిల్స్ వచ్చే వరకు చూద్దాం. త్రీ విజిల్స్ వచ్చాయండి. విజిల్స్ అయిపోయాక ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేయండి. పైన కొత్తిమీర జల్లుకొని గీ, మీకు కావాల్సిన గీ వేసుకోండి, బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది ఉప్మా. గీ, కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. అంతే, ఫినిష్. డిష్ అవుట్ చేసుకోండి. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.